మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC bus stand outgate ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. STV Tenali. తెనాలిలో సమగ్ర ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ గత కొద్ది రోజుల నుంచి ముమ్మరంగా జరుగుతూ ఉంది. అధికార యంత్రాంగం మొత్తంగా కూడా పూర్తిగా దీని మీదే దృష్టి కేంద్రీకరించి విస్తృతంగా కూడా పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సెలవు రోజుల్లో కూడా వారు ఎస్ఐఆర్ ప్రక్రియను మొత్తంగా కూడా పర్యవేక్షిస్తూ ఉన్న పరిస్థితి. ఈరోజు తెనాలి మండలానికి సంబంధించి తహసీల్దార్ గోపాలకృష్ణ తెనాలి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం నుండి కూడా పర్యటిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందనేది కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి అసలు ఎస్ఐఆర్ ఏంటి, ఈ సమగ్ర ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందనేది మనతో పాటు తహసీల్దార్ గోపాలకృష్ణ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఓవరాల్గా ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం గత కొద్ది రోజుల నుంచి జరుగుతూ ఉంది. అధికార యంత్రాంగం మొత్తంగా కూడా దీని మీదనే దృష్టి కేంద్రీకరించారు, దీని మీదే పనిచేస్తూ ఉన్నారు. అసలు ఎస్ఐఆర్ ఏంటి, ఏ విధంగా మీరు దీన్ని చేస్తూ ఉన్నారు ప్రక్రియ? ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా అనేది గతంలో ఎప్పుడో 2002లో జరిగిందండి. సుమారు మనం 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తున్నాం. గతంలో ఉన్న ఓటర్కి ఇప్పుడున్న ఓటర్కి మధ్య అనుసంధానం అది చేయడమే ఈ మేజర్ ప్రక్రియ. యాక్చువల్గా ఓటు ఇవ్వడం ఎప్పుడు ఇంటెన్సివ్ రివిజన్ జరగడం ప్రతి 3 నెలలకు ఒకసారి జనరల్గా జరుగుతుంది మనకి, కానీ ఇది ప్రత్యేకంగా చేపట్టాం. దీంట్లో మనకి తెనాలి రూరల్కి సంబంధించినంత మటుకు 71 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అప్రాక్సిమేట్గా 66,068 ఓట్లు ఉన్నాయి. అయితే దీన్ని ఏంటంటే ఈ ఫామ్స్ మనం గతంలో మీకు తెలుసు, మనం పోయిన నెల 15వ తారీఖు నుంచి ఇది విగరస్గా చేస్తున్నాం. మన టీమ్స్ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. అలాగే మనకి ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు 10 రోజుల క్రితమే కంప్లీట్ అయింది. అయితే మన బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతున్నారా లేదా, ఒక చోట కూర్చొని రాస్తున్నారా, అట్లా ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడమే మా ఉద్దేశం. ఆకస్మికంగా తనిఖీ చేశాను. ఇప్పుడు మనం కటవరం ఊరి చివరున్నాం, కొబ్బరి తోటల దగ్గర. ఇప్పుడు చూస్తే మన బిఎల్ఓ నేను ఆకస్మికంగా తనిఖీ చేసే టైంకి ఇంటి దగ్గర ఉండి ఓటర్తో మాట్లాడడం గమనించాను. దీని ఉద్దేశం ఏంటంటే పారదర్శకంగా ఓటర్ల జాబితా తయారు చేయడమే మా లక్ష్యం. దీంట్లో ఈ శాఖ ఆ శాఖ అని సంబంధం లేకుండా అన్ని శాఖల్ని ఇన్వాల్వ్ చేశాం. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇప్పుడు ఇంటింటికి తిరిగి వారి దగ్గర ఉన్న డీటెయిల్స్ని, అంటే ఇప్పుడు మీరు కనుక ఈ ఫామ్ చూస్తే ఈ ఫామ్లో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ ఏంటంటే 2002లో ఉన్న ఓటర్ల జాబితా వివరాలు నమోదు చేయటం. ఇప్పుడు ఈ పలానా వ్యక్తికి 2002లో ఈ సీరియల్ నెంబర్లో ఈ పార్ట్లో ఓటు ఉంది, 1058గా ఓటు ఉంది అంటే ఇతను మన ఏరియా వ్యక్తే. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఓటర్ ఇక్కడ లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఏంటి సంబంధం అంటే హస్బెండ్ అనమాట వీరు. ఒకవేళ కనుక ఈ 2002లో ట్రేస్ కాకపోతే ఇతను మన దగ్గర ఓటర్గా, ఈ పక్కన గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే ప్రోజిని అంటారు దీన్ని, అంటే ఈ కుటుంబానికి అనుసంధానీకరించడం. ఒకవేళ ఈ 2 లేవు వాళ్ళ దగ్గర, ప్రజెంట్ ఓటర్ల జాబితాలో ఉన్నారు. రేపు ఇక్కడ మనం ప్రజెంట్ ఓటర్ల జాబితా రాసిన తర్వాత దీనికి నోటీస్ వస్తుంది. నోటీస్ జనరేట్ అయిన తర్వాత ఈ వెనక 12 రకాల ఫామ్స్ ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒకటి సబ్మిట్ చేయడం ద్వారా ఓటు పొందే అవకాశం ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే ఓటు ఏం పోదు, అసలు యాక్చువల్గా ఓటు పోదు, కాకపోతే ఒక ఓటర్ యొక్క వెరిఫికేషన్ జరుగుతుంది అంతే. సరే, ఇప్పుడు మీరు అన్నట్లు 2002కు ముందు వారు ఎక్కడ ఓటు వేశారనేది కొంతమంది చాలామందికి గుర్తుండదు, మర్చిపోతారు, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉంటారు, వేరే చోట ఓటు వేసి ఉంటారు. వారిని ఏ విధంగా గుర్తిస్తారు? మాకు కనీసం ఇప్పుడు 2002లో అంటే ఇప్పుడు ఒక ఆవిడకి మ్యారేజ్ కాలేదు, అప్పుడు తల్లిదండ్రి దగ్గర ఉంటారు. ఏ జిల్లాలో ఉన్నారు? శ్రీకాకుళంలో ఉన్నారని చెప్పారు నిన్న ఒకవేళ. శ్రీకాకుళంలో ఎన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో మా దగ్గర యాప్లో వస్తుంది. అమ్మ శ్రీకాకుళం దగ్గర ఎక్కడా అని అడిగాం, కొత్త వలస అని చెప్పారు. అది కొట్టంగానే మాకు వచ్చేస్తుంది. సపోజ్ లక్ష్మీ సామ్రాజ్యం పేరు కొట్టంగానే ఒక 50 పేర్లు వస్తాయి. 50లో ఇంటి పేరుతో మ్యాచ్ చేస్తాం. కేసరి లక్ష్మీ సామ్రాజ్యం. తండ్రి గారి పేరు అడుగుతాం, తండ్రి గారి పేరు చెప్తే ఒక 5, 6 వస్తాయి. అడుగుతాం, ఏజ్ చూస్తాం. ఇప్పుడు ఏజ్ సపోజు ఇక్కడ 60 ఉందనుకోండి, 2002కి ఎంత ఉంది,
అంతే కదా, 24 ఏళ్ళు వెనక్కి తీస్తే అక్కడ అట్లా మ్యాచ్ చేసుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ ఈ వెరిఫికేషన్ చేసే బాధ్యత బిఎల్ఓదే. ఇప్పుడు ఇందులో ఉన్న వీళ్ళందరికీ అర్థం కాక వీళ్ళు సరిగ్గా ఫిల్ చేయలేకపోవచ్చు, మన ఓటర్కి అవగాహన ఉండదు. ఈ ఫిల్ చేసే బాధ్యత కూడా మనం విఆర్ఓకి అప్పచెప్పాం, బిఎల్ఓకి. ఖచ్చితంగా బిఎల్ఓలు వాళ్ళని గైడ్ చేస్తారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా మన తెనాలి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ చక్కగా జరుగుతుంది. ఇప్పటివరకు ఫారాల పంపిణీ, ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ అనేది కూడా ఎంతవరకు జరిగింది? అట్లాగే డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతవరకు జరిగింది? తెనాలిలో ఓటర్లు 66,078 మంది ఉన్నారు. రూరల్ మండలం మాట్లాడుతున్నాను నేను. అందులో 66,026 అంటే 99.92% ఫారాల పంపిణీ జరిగింది. అందులో ఇప్పటికీ 39,081% డిజిటలైజేషన్ అయిపోయింది. అంటే 59.14% డిజిటలైజేషన్ అయిపోయింది. రోజుకి అప్రాక్సిమేట్గా మా బిఎల్ఓలు 71 మంది కలిసి 4,615 అలా చేయాలని ఒక టార్గెట్ ఇస్తే వాళ్ళకి 83% అంటే 3,800 దాకా వస్తున్నారు. ఒక రోజు 100% కూడా వస్తున్నారు. ఏదేమైనప్పటికీ మనకు లాస్ట్ డేట్ ఈ మంత్ 14th, అంటే ఇంకా 8 days మిగిలి ఉంది. 8 days లోపు మన టార్గెట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తాం. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఏమైనా సమస్యలు ఏమన్నా, వారు సహకారం ఎట్లా ఉంటుంది సిబ్బందికి? క్షేత్రస్థాయిలో సహకారం అనేది ఏం లేదు. వాళ్ళకి అవగాహన లేకపోవడం. ఇప్పుడు ఓటర్ కార్డు ఉంటుంది, అది ఎక్కడో పెట్టుంటారు, అది కొంచెం వెంటనే తేలేకపోతున్నారు. అదే ఓటర్ కార్డు ఉంటే ఇంకా ఈజీ, మనం ఇలా వెతకకుండా ఆ నెంబర్ చూసి కొట్టేసుకోవచ్చు. అట్లా చిన్న చిన్నవే, అదేమీ సహకరించడం లేదు అని చెప్పడం కాదు, కానీ వాళ్ళ సహకారం కూడా ఉంది. ఇంకా బాగా స్పీడ్గా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. వాళ్ళని కూడా ఓటర్ అవేర్నెస్ కూడా పెడుతున్నాం. నిన్న నేలపాడు గ్రామంలో ఓటర్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించి ప్రజలకి ఎందుకు చేయబోతున్నాం అసలు ఈ ఎస్ఐఆర్ అనేది వాళ్ళకి వివరించాం. అంటే ఒక ఓటర్ లిస్టులో మనుషులు చనిపోయినా వాళ్ళు కంటిన్యూ కావడం, లేదా ఇంకో చోటకి వెళ్ళినా వాళ్ళు ఇక్కడే ఓటర్గా ఉండడం, లేకపోతే ఫారినర్స్ ఎవరైనా వచ్చారా, మన వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళారా అనే ఒక సమగ్ర సర్వే ఇది. దీనివల్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళు స్వచ్ఛందంగానే పాల్గొంటున్నారు. అంటే ఈ సర్వే వల్ల కొన్ని ఓట్లు ఏమైనా తీసేస్తారేమో, మా ఓటు పోతుందేమో అని కొంతమంది అపోహ పడతా ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో ఆ అపోహలు ఏమీ పెట్టుకోకండి. ఏ ఓటు తొలగించేందుకు ఈ చర్య కాదు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేయడమే మా లక్ష్యం. ఎవరి ఓటు తీసేయం. ఒకవేళ కనుక వాళ్ళు ఏమన్నా ప్రూఫ్లు సరిగ్గా లేకపోతే వెరిఫికేషన్లో ఇప్పుడు చూసాము, ఇంట్లో అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, నోటీస్ ఇస్తాం. మేము మా వాళ్ళు షిఫ్టెడ్ అని రాస్తే నోటీస్ ఇస్తాం. వారు వస్తారు, పని మీద వెళ్ళి ఉండొచ్చు, లేదా అక్కడ ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఒకే ఓటు ఒకే దేశం మంది. ఆ ఓటు ఎక్కడో ఒక చోట ఉండాలి. అతను ఉండే చోట ఉండడం మన లక్ష్యం. దాని ఉద్దేశం ఇక్కడ తీసేయం. అతను ఇక్కడ ఆప్షన్ ఇచ్చి ఇక్కడే ఉంటానండి, నేను ఇప్పుడు తాత్కాలికంగా వెళ్ళానంటే ఇక్కడే ఉంచుతాం. ఓటర్ని తొలగించడం కాదు మా ఉద్దేశం, ఓటర్ని వెరిఫికేషన్ చేసుకోవడం అంతే. ఖచ్చితంగా ఇంకా 8 రోజుల టైం ఉందని చెప్తా ఉన్నారు. జూన్ 14 లోపు ఈ ప్రక్రియ మొత్తంగా కూడా పూర్తి చేయాలి. ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు? ప్రజలకి ఏ విధంగా మీరు బిఎల్ఓలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఏ విధమైనటువంటి సహకారం అందించాలని మీరు కోరుతా ఉన్నారు? దయచేసి అందరూ సహకరించండి. బిఎల్ఓలు అడిగిన సమాచారం ఇందులో ఏదైతే ఫిల్ చేయాలో వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళే ఫిల్ చేస్తారు. ఒకవేళ ఉన్న సమయం తక్కువే అయినప్పటికీ రాత్రి పగలు మా సిబ్బంది కష్టపడుతున్నారు. అందులో అనుమానం ఏం లేదు. ఎక్కడ ఒక చోట కూర్చొని రాయడమో, లేకపోతే ఎవరినో మా దగ్గరికి రండి సచివాలయానికి అని ఇబ్బంది పెట్టడమో ఆ చర్యలు ఏమీ లేవు. నేను స్వయంగా ఇప్పుడు ఈరోజు అంగలకుదురు చూశాను, సంగంజార్లముడి చూశాను, ఇప్పుడు కట్టెవరం చూశాను. ఎక్కడా కూడా బిఎల్ఓలు తిరుగుతున్నారే తప్ప మా దగ్గరికి రండి అని పిలుస్తున్న సందర్భం కూడా లేదు. దయచేసి అపోహలకు గురి కాకండి, మా సిబ్బందికి సహకరించండి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్నికల సంఘం ఏదైతే చేపట్టిందో అది దిగ్విజయంగా జరగాలంటే మాత్రం ప్రజల యొక్క సపోర్టు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది కూడా దాదాపుగా కూడా కొద్ది రోజుల నుంచి విస్తృతంగా జరుగుతూ ఉంది. తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా, అట్లాగే తెనాలి మండలం, తెనాలి పట్టణంలో కూడా ముమ్మరంగా జరుగుతూ ఉంది. జూలై 14వ తేదీ వరకు డెడ్ లైన్ ఉంది. ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారమ్స్ పంపిణీ ప్రక్రియ అనేది కూడా దాదాపుగా 99% పూర్తయిపోయిందని చెప్పి తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్తా ఉన్నారు. అట్లాగే డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా బిఎల్ఓలు ఎవరైనా మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు సహకరించాలని చెప్పినైతే తహసీల్దార్ కోరుతా ఉన్నారు. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా అన్ని గ్రామాల్లో ఆకస్మిక పర్యటన చేస్తూ బిఎల్ఓలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ఓటర్ల ఇంటికి వెళ్తా ఉన్నారో వారి దగ్గర నుంచి సమగ్రంగా డేటా తీసుకుంటున్నారా అనేది కూడా తహసీల్దార్ పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక జిల్లా అధికార యంత్రాంగం మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం పూర్తిగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మీదే కూడా కొద్ది రోజులుగా కూడా విస్తృతంగా రేయింబావులు కూడా పనిచేస్తూ ఉన్నారు. సెలవు రోజుల్లో కూడా ఆ స్టాఫ్ మొత్తంగా కూడా ఇంటింటికి వెళుతూ
అని ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఈ ప్రక్రియ అనేది కూడా కొనసాగిస్తా ఉన్న పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా ఆ బిఎల్ఓలు ఎవరైతే మీ దగ్గరకు వస్తే ఆ ఓటు వివరాలు అనేది కూడా పూర్తిగా తెలియజేయాలని చెప్పి తహసీల్దార్ కోరుతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి అపోహలు అనేది కూడా చెందవద్దు. ఆ ఓటు తొలగించడానికి ఈ ప్రక్రియ చేపడుతున్నారు అనేది కూడా పూర్తిగా అపోహ మాత్రమే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఓటు ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సమగ్ర ఓటర్ జాబితా తయారు చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పనైతే అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.